మాది రాజనగరం నియోజకవర్గం అండి. కోరుకొండ మండలం. నేను చిన్నకారు రైతునండి. మాకు చేసిన మేలు జగ్గంపూడి రాజా గారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ రైతు వర్గానికి మంచి ఇదిగా చేశారండి. ఈ వానలకి, ఆటిలకి, ముంపులకి చాలా బాగా ఆదుకున్నారండి. నేనున్నానన్న భరోసా ఇచ్చి మీరు ఎదరికెళ్ళండి అని చెప్పిన నాయకుడు, ఏకైక నాయకుడు జగ్గంపూడి రాజాబాబు, గణేష్ బాబు కూడా వచ్చారండి. అలాగే నేనున్నాను, మీకు ఆ ధైర్యం నేను ఇస్తానని చెప్పి ఇలా ఎదరికెళ్ళమన్నారండి. మా ఊరు ఇలా జమ్మపట్నం వచ్చి ఇలా పాడైపోనండి అని చెప్పాను. ఇలా నేనున్నాను అని మీకేం పర్లేదమ్మా, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి ఇద్దరు కూడా అదే మాట చెప్పెళ్ళారండి. ఇంక అంత అలాగే చేశారండి మాకు. ఈ రైతుకి కూడా బాగా మేలు చేశారండి వాళ్ళు. ఈ ఊరికి ఏంటండి, ప్రతి గ్రామానికి కూడా అలాగే చేశారండి. ఆ కుటుంబం అలా చేస్తారని ఎప్పుడు కూడా మేము ఎరుగొచ్చిన తర్వాత చూస్తామంటే ఇలా ఏమైనా చూసామండి. ఈ ఎమ్మెల్యే మాదిరిగా చేయనివ్వండి, ఇంకా దారుణంగా చేశారండి. వాళ్ళు ఒక ఎమ్మెల్యే కాకుండా ఓ మాదిరిగా మాలో ఇంట్లో అన్నదమ్ముళ్ళే కలిసి చేశారండి. ఉంటాను. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.